అపార్ట్మెంట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎట్లా మరి మీ ఇల్లు ఇవ్వడానికి రెడీ అయిపోయారు గవర్నమెంట్కి? మేడం మా ఇల్లులు ఇవ్వడానికైతే మేము సిద్ధంగా లేము మేడం. అసలు నోటిఫికేషన్ ఇవ్వడమే చాలా తప్పు మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇది కమర్షియల్ ల్యాండ్ కాదు, మాది ప్రైమ్ లొకేషన్లో ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ ల్యాండ్ అంతకంటే కాదు, మాది పక్కా పట్టాలున్న భూమి. మాకు ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తారు? మేము చేసిన తప్పులేంటి? అంత కామన్ మెన్ మాత్రమే ఉన్నారు. జస్ట్ లోన్లు తీసుకొని మేము రూపాయి పోగేసుకొని లోన్లు తీసుకొని నిత్యం కష్టపడుకుంటూ లోన్లు పే చేస్తున్నాము. అట్లాంటప్పుడు గవర్నమెంట్ బ్యాంకులు లోన్లు ఎందుకు ఇవ్వాలి? ఫస్టే మేము లోన్ ఇవ్వం పోండి, ఇది గవర్నమెంట్ మేము లాగేసుకుంటామంటే మేము ఎందుకు లోన్లు పే చేస్తాం మేడం? నీ అన్నదమ్ముల ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు నింపుకోవడానికి సామాన్య ప్రజానీకం మీదికి నువ్వు విరుచుకుపడతావా? నీకు ఎవరిచ్చారు ఈ రైట్? అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జనాలందరినీ సమాధి చేసేసి నువ్వు పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుంటావా? నీ రియల్ ఎస్టేట్ దందా అంతా మా మీద చూపించడం కోసమా జనాలందరూ ఓట్లేసింది నీకు? ఇది ఎంతవరకు కరెక్ట్? మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే కావచ్చు, లో పావర్టీ కిందనే ఉండొచ్చు, కానీ ఒక్కొక్క నూలు పోగు కలిస్తేనే బట్ట తయారవుతుంది. అట్లాంటిది మేము అందరం కలిసి తలుచుకున్నామంటే రేపటి రోజున నువ్వు సీటు మీద ఉండవు. అది మాత్రం నేను చెప్పదలుచుకున్న. కామన్ మ్యాన్ మీదికి అనవసరంగా రాకండి, మీరు అభివృద్ధి చేయండి, మేము గుండె లోపల పెట్టుకొని పూజ చేసుకుంటాం మిమ్మల్ని. కానీ నీ బ్యాంకు బ్యాలెన్సులు, నీ రిలేటివ్స్, నీ బినామీస్ బ్యాంకు బ్యాలెన్సులు నింపుకోవాలని చూస్తే మాత్రం జనం ఊరుకోము. పిల్లల కానుంచి, ఓటు హక్కు లేని పిల్లల కానుంచి ఈరోజు తిరుగుబాటు చేయడానికి మాతో పాటు తల్లులతో పాటు సిద్ధంగా ఉన్న రోడ్ ఎక్కడానికి మేము ఎంతకైనా వెళ్తామండి ఈ సమస్యను ముందుకు తీసుకొని. ఎందుకంటే ఇది నా ఒక్కదాని సమస్య కాదు, ముందు భావితరాల అందరి సమస్య కూడా. రాష్ట్రంలో ఎంత జనాభా ఉందో అంతమంది సమస్య ఇది. ఇట్లా 5,000 కోట్లతో విగ్రహాన్ని ఇక్కడ కడుతూ ఉంటున్నారు. దాదాపు మన తెలంగాణ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమంటారు దీని గురించి? 5,000 కోట్లు నువ్వు అప్పు తీసుకో, ఫ్యూచర్ జనరేషన్స్ మీద కూడా ట్యాక్సులు రుద్దు, కానీ అభివృద్ధి చేయి. చిన్నపిల్లలు కూడా ఏం మాట్లాడరు. ఈరోజు చిన్నపిల్లలు కూడా నీ మీద ఇరిటేషన్ తోటి ఉంటున్నారు. చిచ్చి, సీఎం అంటే ఇట్లా ఉంటారా అమ్మ? పాలిటిక్స్ ఎందుకు చదువుకోవాలి? పొలిటీషియన్స్ మనకు అవసరమే లేదు అన్న స్థాయికి పోతున్నారు. మీరు కోట్ల అప్పు తీసుకొని పిల్లలకు కావాల్సిన అభివృద్ధి చేయండి. గాంధీజీ పేరు మీద ఒక హాస్పిటల్ కట్టండి, విద్యార్థులకు కావాల్సిన స్కూల్స్ కట్టండి. ఇంకా డెవలప్మెంట్ కోసం మీరు దేశ విదేశాలు తిరిగి పిల్లలకు కావాల్సిన భవిష్యత్తుకు సంబంధించిన మీరు ఏమైనా చేయండి, మేము సంతోషంగా స్వాగతిస్తాం. మీది మూసి పక్కన ఉంది కాబట్టి మీ అపార్ట్మెంట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది అనుకుంటున్నారు మేడం? అది తప్పు మేడం. మూసి పక్కన ఉంటే మీరు చూడండి, మూసి ఎంత డౌన్కి ఉంది. మీరు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది, మూసి చాలా డౌన్కి ఉంది. మాది FTLలో లేదు, రివర్ ఫ్రంట్లో లేదు, బఫర్ జోన్లో లేదు. అయినా పార్టీ అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా ఈ బఫర్ జోన్లు చేంజ్ అవుతాయా మేడం? ఒక్కసారి ఒక రూల్ పెట్టిందంటే అదే రూల్ ఉంటుంది కదా. ఒకసారి 30 మీటర్స్ అంటారు, ఒకరు 50 మీటర్స్ అంటారు. అంటే నీ ఇష్టానుగుణంగా నీకు ల్యాండ్ కావాల్సి వస్తే నీకు రాజ్యం తీసి నీ చేతిలో పెట్టినాం కదా అని నీ ఇష్టానుసారం చేస్తావా? అది ఎంతవరకు కరెక్ట్? మరి మేము లోన్ తీసుకునే కదా అప్పుడు బఫర్ జోన్లో ఉన్నదని గవర్నమెంట్ బ్యాంకుకి తెలియదా? నువ్వు ఇచ్చిన రూల్స్ ప్రకారమే కదా గవర్నమెంట్ బ్యాంకులు పనిచేస్తాయి. అప్పుడు ఏం చేసినావు? అఫిషియల్గా పేపర్లో యాడ్ ఇవ్వడం జరిగింది, మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? పేపర్లోనే వచ్చిన దానికి మేడం మీకు ఒకటి చూపిస్తాను. అది వచ్చిందంట ఫాల్స్ స్టేట్మెంట్ అంట. మీరు చూడండి జనాలను ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారో మీరు చూడండి ఒకసారి. తిక్కమక్క ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్తున్నారు మేడం. పేపరు అనేది ప్రజలందరికీ, సామాన్య మానవుని వరకు రీచ్ అయ్యేది. అది అబద్ధం చెప్తుందా? ఎక్కడైనా అబద్ధం చెప్తుందా? అది లేదే మేము పోరాటం చేస్తామా? మేమైనా పిచ్చోళ్ళమ్మా పనులన్నీ వదిలిపెట్టుకొని పోరాటం చేయనీకి? మీరు ఇది చూస్తే ఫాల్స్ స్టేట్మెంట్ అని ఉంది కదా సార్, చూడండి మేడం. గవర్నమెంట్ తెలంగాణ అనే యాడ్ అయితే చూసాం మనం పేపర్లో. అవునండి, పేపర్లో ఇస్తున్నారు. ఇటు పక్కకు మళ్ళీ ఏం లేదు, మేమేం చెయ్యట్లేదు. గొర్రెలు జనాలు ఏది చెప్పినా నమ్ముతారు అన్న చందాన బిహేవ్ చేస్తున్నారు మేడం. ఇట్లా ఒక 2 రోజుల కోసం మీ దగ్గర మీకు మీటింగ్ కూడా జరగడం జరిగింది. ఏంటి మీ ఒపీనియన్స్ ఏమైనా తీసుకున్నారా? మేము మీటింగులు పెట్టుకున్నాం మేడం. గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు రిప్రజెంటేటివ్స్ ఎవరు రాలేదు. గ్రామ సభ ఉంది నిన్న అన్నారు, అది కూడా ఇప్పుడు మేము మా పోరాటం చూసి ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతానికైతే పోస్ట్ పోన్ చేశారు. ఫ్యూచర్ ఏమయ్యిద్ది అన్నది మాకు తెలియదు. మేము ప్రొద్దున లేస్తే పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం, ఈ పోరాటాల దగ్గరనే తిండి తిప్పలు మానేసి పోరాటాల దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? మేము ఇల్లు ఎందుకు ఖాళీ చేయాలి? మేము ఖాళీ చెయ్యము. నువ్వు బుల్డోజర్ తెచ్చుకుంటావు, బుల్డోజర్ కింద చిన్న పిల్లల కానుంచి కూడా పడుకోవడానికి, ప్రాణత్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు మేడం. మా అపార్ట్మెంట్ వాసులు అయితే చిన్న పిల్లలు, 5వ తరగతి చదివే పిల్లలు, 4వ తరగతి చదివే పిల్లలు సొసైటీ కోసమని ప్లకార్డ్స్ కూడా రాశారు కూర్చుండి పిల్లలు. వాళ్ళకి ఏం తెలుసు మేడం? గాంధీ నెహ్రూ ఫ్యామిలీ దేశం కోసం చాలా త్యాగం చేశారు, ల్యాండ్ ఇవ్వడానికి ఏంటంటున్నారు?
గాంధీజీ మనకు బ్రిటిష్ వారి నుంచి ఆ నియంతృత్వ పరిపాలన నుంచి విముక్తి చేయడం కోసం గాంధీజీ పోరాడిలండి. కానీ ఈయన గాంధీజీ ఆశయాలను పక్కకు పెట్టి ఒక నియంతలాగా కమర్షియల్ ల్యాండ్స్ కోసం ఈయన పోరాటం చేస్తున్నాడు. మనం ఎందుకు కోఆపరేట్ చేస్తాం చెప్పండి? మేము చెయ్యము. అభివృద్ధి కోసం అయితే మేము చేస్తాం మేడం. నా చేతి సహాయం కావాలన్నా అభివృద్ధి కోసం నేను వస్తా. ఒకరోజు నువ్వు నాకు కూలి పని కూడా ఇవ్వకు, నాకు పైసలు ఇవ్వకు, కూలి దానిలాగా పని చేయమంటే అభివృద్ధి కోసం నేను చేస్తా. గాంధీ స్టాచ్యూకి అగేనిస్ట్ నేను కాదు. కానీ కమర్షియలైజేషన్ కోసం నువ్వు చేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రైమ్ ల్యాండ్స్ అన్నింటినీ దొరికించుకొని నీ రియల్ ఎస్టేట్ దందా అంతా ఇక్కడ చూపిస్తా అంటే అది కరెక్ట్ కాదు మేడం. మీరు చెప్పండి, ఎట్లా దాదాపు ఎట్లా మీ గవర్నమెంట్కి మీ భూములు మీ అపార్ట్మెంట్లు ఇస్తున్నారు? మేము అసలు ఇవ్వదలుచుకోలేదండి. ఇంతమందిని మాత్రం ఖాళీ చేయించి ఆ హింసావాదిలా చేస్తున్నారు. వాళ్ళే గాంధీ పేరు మార్చేలాగా చేస్తున్నారు ఆఖరికి. మాకైతే ఇంట్రెస్ట్ లేదండి, మేమైతే ఇవ్వదలుచుకోలేదు. మేము సీఎం మీ అపార్ట్మెంట్ కూల్చేసే గాంధీ 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 సరోవర్ గాంధీ పెద్ద స్టాచ్యూ కడతా ఉంటున్నారు కదా, మరి ఇప్పుడు అది ఎవరికి అన్నం పెడుతుందండి? ఉన్నవాళ్ళు ఆఖరికి పోవర్టీ లైన్ పెంచేలా ఉన్నారు. ఉన్న ఇల్లు పీకేసి పేదలకి ఇల్లు ఇవ్వడం వేరు, ఉన్న ఇల్లు కూడా తీసేసి మమ్మల్ని పేదల్లో మార్చడం అన్నది సభ్యతగా లేదు కదా. మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రం విన్నపం మా ఇల్లు మాత్రం కోల్చకుండా ఏం చేసుకున్నా పర్వాలేదు, ముందు క్లీన్ చేయమనండి. క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ముందు పెద్ద బ్యూటిఫికేషన్ కన్నాను క్లీనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద బ్యూటిఫికేషన్. ఈ అపార్ట్మెంట్ల ప్లేస్లో వేరే దగ్గర ఇస్తూ ఉంటున్నారు కదా. వేరే దగ్గర ఎక్కడ ఇస్తామంటున్నారండి? ఇంకా ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదో టీడీఆర్ బాట్ అంటున్నారు, దీనికన్నా 4 రేట్లు తక్కువే అంటున్నారు. ఇప్పుడు ఆ రేటుకి వస్తుందా? ఎక్కడైనా ఇక్కడ వస్తుందా? ఈవెన్ రెంట్స్కి వెళ్ళాలంటే 50,000 ఉంది ఇక్కడ. ఎక్కడికి వెళ్తాం ఇల్లు వదిలేసి? మా శాలరీసే అంత లేవు. గాంధీ నెహ్రూ కుటుంబాలు దేశం కోసమే అన్ని ఆస్తులు త్యాగం చేశారు, అపార్ట్మెంట్లు త్యాగం చేయలేరు అంటున్నారు. అపార్ట్మెంట్లు ఎలా త్యాగం చేస్తామండి? మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. జీవితంలో అపార్ట్మెంటే కొనుక్కోగలిగాము ఇప్పటికొచ్చి. మేమే ఇల్లు విల్లాలు ఏం కొనుక్కోలేకపోయాం. మేము ఆ అపార్ట్మెంట్ ఉన్నది కూడా నేడు తీసేస్తే ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా, ప్రజలకి మేమేమో ఇవి ఇస్తాము, ఇల్లు పోవర్టీ లైన్ తగ్గిస్తాము అని. పోవర్టీ లైన్ పెంచుతున్నారు, దే ఆర్ నాట్ రెడ్యూసింగ్ దట్. మిడిల్ క్లాస్ని ఇంకా పోవర్టీ లైన్కి కిందకి దిగుతున్నారు. ఇప్పుడు మేమందరం ఇల్లు లేని వాళ్ళం అయిపోయాం ఇంతమంది. అది మీకు 60 రోజులు డెడ్ లైన్ ఇచ్చారు. 60 రోజుల్లో మీ ఒపీనియన్ సెక్రటరీ ఎట్లా ఎలాంటి ఒపీనియన్ చెప్పబోతున్నారు గవర్నమెంట్కి? మేమైతే ఇవ్వదలుచుకోవట్లేదండి. మా ఇల్లు వదిలి మేము వెళ్ళదలుచుకోవట్లేదు. మమ్మల్ని వాళ్ళు అయినా తీసుకుంటామంటే మేము ఇక్కడే ఉంటాము, మమ్మల్ని చంపే తీసుకోమని చెప్తాం మేము. ఇంతకు మించి అయితే ఏమీ లేదు. మేమైతే ఇవ్వదలుచుకోవట్లేదు. మేమందరం ఇప్పుడు మా అబ్బాయి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, రేపు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు మాకు. మేము ఏం చేస్తాం ఇప్పుడు? మా వల్ల అయితే కాదు, మేము ఇవ్వదలుచుకోలేదు. అది క్లీన్ చేసుకుంటారా వెనకాల ఈ ఒక్క పార్ట్ వదిలేమనండి. బోల్డ్ ఉంది కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇంకో చోట ఉంది, దాని చుట్టూ ఉంది, ఎక్కడో అక్కడ చేసుకోమనండి. ఇల్లున్న చోట కాకుండా ఇల్లు లేని చోట ఏదైనా చేసుకోమని చెప్పండి. ఈ అపార్ట్మెంట్ లాక్కోవాలని చూస్తుంది గవర్నమెంట్, ఏమంటారు? చాలా అన్యాయం కదా. 15 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. నా ఏజ్ 65. ఇప్పుడు కూడా ఉద్యోగం చేసి ఎవ్రీ మంత్ 48,000 ఈఎంఐ కడుతున్నాం. ఈ వయసులో ఇంకా 10 ఇయర్స్ నాకు ఈఎంఐ. మరి తీసేసుకుంటామంటే ఎట్లా బతుకుతాం మేమందరం? చదువుకున్న వాళ్ళకి ఈ గతి ఉంటే మన దేశంలో అసలు చదువుకున్న వాళ్ళకి పేదవాళ్ళకి ఏముంటుంది? ఎవరితో చెప్పుకుంటారు? టెరిబుల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఒక గాంధీ కోసం 400 గాంధీ విగ్రహం కోసం 500 ఫ్యామిలీస్ రోడ్డును పడాలంటారా? ఫ్యామిలీస్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఈ రోజుల్లో ఇంజనీరింగ్ స్కిల్స్ లేవా ఇండియాలో? ఉన్న ల్యాండ్లోనే చాలా ప్రాపర్గా కట్టుకునే నాలెడ్జ్ ఉంది. వీ హ్యావ్ ది బెస్ట్ అండ్ బ్రిలియంట్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా. లెట్ దెమ్ ప్రాపర్లీ డిజైన్ అ ప్రాపర్ ఫెసిలిటీ విత్ ది అవైలబుల్ ల్యాండ్. అంతే కదా. ఇదో రైల్వే స్టేషనా, ఎయిర్పోర్టా, అంత ల్యాండ్ కావాలా? ఇవి ఇంజనీర్స్ మంచివాళ్ళు లేరా మన దేశంలో? ఎంటైర్ ప్రపంచాన్నే పాలించే ఇంజనీర్స్ మన దేశంలో ఉన్నారు. నాసాలో పనిచేసే ఇంజనీర్స్ మనవాళ్ళు, మైక్రోసాఫ్ట్లో గూగుల్లో పనిచేసే ఇంజనీర్స్ మనవాళ్ళు. అటువంటి ఇంజనీర్స్ ఉన్న ఇంత వెల్దీ నేషన్లో ఎందుకు ల్యాండ్? నాకేం అర్థం కాదు. ఇట్లా 2 ఇయర్స్ రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? దాదాపు మూసీ రివర్ అభివృద్ధి పేరుతో దాదాపు చాలా ఇళ్ళు కూలుస్తూ ఉంది. అండ్ ఎన్ని మోడర్న్ టెక్నాలజీస్ ఉన్నాయి. నేను కెమికల్ ఇంజనీర్, నాకు పొల్యూషన్ కంట్రోల్ తెలుసు. నేను ఫ్యాక్టరీస్లో పొల్యూషన్ కంట్రోల్ యూనిట్స్ బిల్డ్ చేశాను. అసలు ఎట్లా హై టెక్నాలజీతో ఎంత ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఉన్న ల్యాండ్లో ఇంప్రూవ్ చేయొచ్చు. అది చేయకుండా ఇల్లు కట్టుకుని 15 ఏళ్ళ నుంచి అందరూ ఉంటున్న వాళ్ళని ఇల్లు కూలి కొట్టి దాంట్లో చేస్తూ ఉంటే అసలు
అది నవ్వు కూడా వచ్చేస్తుంది, ఏడుపు రాదు కానీ నవ్వు వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 15 years, 2013. ఎట్లా మరి మీ గాంధీ విగ్రహం కోసం మీ అపార్ట్మెంట్లు అడుగుతున్నా, ఇచ్చేస్తున్నారా మీ ఇల్లు? మేము ఇవ్వమండి, ఇవ్వము. గాంధీ గారు ఇది కోరుకోలేదు. ఆయన అహింస. ఆయన ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెట్టుకోమండి, సంతోషం. ఆ విగ్రహాన్ని ఎక్కడైనా ఆయన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకుని పెద్ద పెద్ద విగ్రహాలు కట్టుకోవచ్చు. ఇక్కడ మూసి ప్రక్షాళన చేసుకోవచ్చు, కొంతవరకు పర్వాలేదు. ఈ బిల్డింగ్ని మాత్రం మధు పార్క్ నుంచి టచ్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఇంతమంది జనాలు 450 ఇళ్ళని కుటుంబాలని మాత్రం ఆయన డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఇది మేము అందరం కలిసి ఒకటే కుటుంబంలో ఉన్నాము. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి మేము వెళ్ళలేము. వెళ్తే మా ప్రాణాలు ఎట్లా ఉంటాయి చెప్పలేము. పెద్ద వయసు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? ఇక 4-5 సంవత్సరాలు కొనుక్కున్నాము ఇక్కడ. కానీ అందరితో బాగా ఇక్కడ ఒక కుటుంబంలాగా అలవాటు పడిపోయాము. పెద్దవాళ్ళకి ప్రశాంతమైన జీవితం ఉంది. అందరం ఇక్కడ చాలా 70 ఏళ్ళు 10 ఏళ్ళు అందరం కూడా ఒక కుటుంబంలా ఉన్నాం కదా, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం. ఇక్కడ నుంచి మేము ఎట్లా ఇక్కడ కదిలే ప్రసక్తి, ఇల్లు ఇచ్చే ప్రసక్తి లేదు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, 20 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఎట్లా చేస్తాయి? ఏమి ఇచ్చినా మీకు అది దానికోసం ఏదైనా ఫైట్ చేయడానికి అందరూ నిర్ణయించుకోండి. అంటే దాదాపు ఎవరైతే ఎవరో వాళ్ళు బుల్డోజర్లు కూడా పంపడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్. బుల్డోజర్లు పంపినా మేము దానికి అడ్డంగా మమ్మల్ని మా మేయించి వెళ్ళమనండి. మరి ఇంకా ఏ వస్తారు? మా మీద నుండి పోనీయండి. ఎలా పోతాయండి? ఏం పోతాయండి? అంటే గవర్నమెంట్ అంటే అందరినీ రక్షించేదిగా ఉండాలి కానీ భక్షించేదిగా ఉండకూడదండి. బుల్డోరలు వస్తాయారా అంటే ముందు బుల్డోరలు మా మీద నుండి పోయిన తర్వాత అప్పుడు కూల్చేయమనండి. అప్పుడు కూల్చేయమండి, చూస్తాము. మేము వెళ్ళే ప్రసక్తే లేదు. ఇది మా కళ అండి, మా స్వప్నము. మాకు ఇంకా ఆస్తులు ఏమీ లేవు. ఇదొక్కటే ఇల్లు, అది కాపాడుకుంటాము. రాజకీయవేత్తలు కూడా మాకు అండగా ఉంటానన్నారు. వాళ్ళతోని ఇది చేసి ఫైట్ చేస్తాము అంతే. మీ అపార్ట్మెంట్ ప్లేస్లో ఇంకొక దగ్గర ఇస్తూ ఉంటున్నారు కదా. ఇంకోటి మేము అడిగామండి, మాకు ఎందుకు కట్టించడము? అవునండి, మమ్మల్ని మీరు వెళ్ళిపోండి, మీకు వేరే కట్టిస్తాము అనుకునే ప్రభుత్వము అక్కడే కట్టుకోవచ్చు కదా. ఉన్న అనవసరంగా కట్టి ఇలా ఉండేదాన్ని వాళ్ళని మమ్మల్ని బయటకు పంపించడము, మమ్మల్ని చేయడము కన్నా మీకు ఉన్నదంటున్నారు కదా, అక్కడే కట్టేసుకోండి. అంతేగాని మమ్మల్ని ఉన్న ఇళ్ళను కూల్చడం అనేది ఏంటండి? ఇది విడ్డూరం కాకుంటే కానీ కాదండి. ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళే ప్రసక్తే లేదు. ఎంపీఆర్ మాది. ఒక గాంధీ విగ్రహం కోసం ఈ అపార్ట్మెంట్ మరి ఎందుకు అపోజ్ చేసిన? గాంధీ విగ్రహం కడతా ఉంటున్నారు. గాంధీ విగ్రహాన్ని కట్టాలండి, గాంధీ విగ్రహాన్ని కట్టండి. ఇప్పుడు గాంధీ విగ్రహాలు లేవా? గాంధీ విగ్రహాలు అసలే లేవా చెప్పండి? మీరు ఉన్నాయి కదా గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ఎవరో ఏ గవర్నమెంట్ వచ్చి గాంధీ విగ్రహం వస్తున్నది అని ఆయన చెప్పారా? గాంధీ గారు ఏమైనా చెప్పారా? కట్టియమన్నారా? ఇంతమంది ప్రజల్ని క్షోభ పెట్టమన్నారా? చెప్పండి. ఇంతమందికి క్షోభం చేపెట్టమన్నారా? వాళ్ళకి అన్యాయం చేయమని చెప్పారా? ఎన్ని కుటుంబాలు బజారున పడతాయండి? ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి? మా పిల్లలు, మేము, మా పెద్దవాళ్ళు, మాకు ఒక వయసు వచ్చేసింది. ఎక్కడ ఉంటాము మేము? ఎక్కడికి వెళ్తాము? ఎక్కడ ఉంటాము? మాకెవ్వరు ఏ ప్లేస్లలో కట్టియద్దంటే ఆ ప్లేస్లో కట్టించిన ప్లేస్లో ఆయన్నే కట్టుకొని గాంధీ విగ్రహాన్ని. అంతేగాని కావాలన్న అవసరం అనుకుంటే మేము కూడా వచ్చి పూజలు చేస్తాము, దండం పెడతాము. అంతేగాని ఇది చాలా అన్యాయం అండి. ఏదో చిన్న పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడి చేస్తుంటే అది భావ్యం కాదు కదండి. మన దేశాని కోసం గాంధీ నెహ్రూ చాలా త్యాగం చేశారు. అపార్ట్మెంట్ స్థలం ఇవ్వలేరా అంటున్నారు. అంటే ఏమండి, గాంధీ గారు అపార్ట్మెంట్ స్థలం ఇస్తారా? ఉండే నివాసాన్ని ఇస్తారా? చెప్పండి మీరు. మాకు నివాసాన్ని ఇస్తారా? ఉండే నివాసాన్ని ఎక్కడికి వెళ్తామండి? గాంధీ గారు అంటే మీరు కట్టుకోండి, మేము వెళ్ళిపోతాము, ఎక్కడో ఉంటాం, మాకు కూల్ చేయండి అని ఎవ్వరు అనరండి. ఎవరు అనరు. ఆ మహాత్ముడు కూడా ఒప్పుకోడండి. ఆ గాంధీ గారు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు అసలు. అలా అనుకుంటారా? అంటే మీరు కట్టుకోండి, మీ ఆనందం గురించి మేము వెళ్ళిపోతామని ఎలా అంటారండి? ఏమంటాం చెప్పండి? మధ్యతరగతి కుటుంబంలండి. మాకు వేరే ఇల్లులు కానీ ఆస్తులు పాస్తులు అసలు ఏమీ లేవు. ఉన్న ఒక ఇల్లును ఇస్తామా పర్యాటక స్థలంగా అది మార్చుకోవడానికి? అని మీరు అనుకున్న దానికి మేము ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి మీకు? మీరు చెప్పండి అమ్మా. ఎట్లా మరి 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ గాంధీ సరోవర్ కట్టబోతున్నారు, ఎట్లా చూస్తారు? అనవసరం అండి, కట్టుకోండి. బోల్డ్ ప్లేస్ ఉందండి కట్టుకోవడానికి. మా ఎంపీఆర్ టచ్ చేయకుండా ఎక్కడ కట్టుకున్నా మేము సహకరిస్తామండి. మా వంతు మేము సాయం చేస్తామండి. అంతే. ఆల్రెడీ ఇక్కడ బాపు ఘాట్ దగ్గరలో ఉంది. బోల్డ్ ఉందండి, బాపు ఘాట్ దగ్గర బోల్డ్ ప్లేస్ ఉందండి. గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి, బోల్డ్ ఖాళీ ప్లేస్లు ఉన్నాయండి. అవన్నీ రిక్వైర్ చేసుకుని కట్టుకోండి. మా ఎంపీఆర్ మటుకు మేము ఇవ్వము, మేము వదలం. మా హార్ట్ అండి ఇది. మేము రూపాయి కూడగట్టుకుని లోన్లు తెచ్చుకుని ఇప్పటికీ లోన్ కడుతున్నాం. మేము ఈ రోడ్డు మీదకి, నడి రోడ్డు మీదకి వెళ్ళమంటే మేము ఎలా వెళ్తామండి?
మా ఉన్న ఒక ఇల్లు వదిలేసుకుని చిన్నపిల్లలు ఉన్నారండి, పెద్దోళ్ళు ఉన్నారండి, హాస్పిటల్కి అన్నిటికీ దగ్గర అన్ని రకాలుగా మేము సెటిల్ అయ్యామండి. ఇక్కడ మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటామండి. ఏ కష్టం వచ్చినా అందరం కలిసి కట్టుగా ఉంటామండి. ఏ ఎందుకు రోడ్డుకి అటువైపు ఖాళీ ప్లేస్ ఉంది, ఇటువైపు ఎందుకు మరి మీ రెసిడెన్సీ ఎందుకు కారణం ఏమైనా ఉన్నాయంటారా? ఆయనకే తెలియాలండి ఆ విషయం, ఆయనకే తెలియాలి. దేనికో బోర్డు ప్లేస్ ఉండగా మాది ఎందుకు 450 కుటుంబాలని రోడ్డు మీద పడేసి ఈ ప్లేస్లో గాంధీ విగ్రహం కట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా. ఇట్లా మెయిన్ రోడ్డు పక్కనే ఉంది మీ అపార్ట్మెంట్, అందుకనే మెయిన్ రోడ్ పక్కన ఉంది కాబట్టి మాట దీని మీద కనబడింది వాళ్ళ దృష్టి, అంతకంటే ఏమీ లేదు. అంటే మంచి రేట్ వస్తుంది అనుకుంటున్నారా ఎట్లా? మేము రేటు గురించి మేము దేని గురించి మేము ఆలోచించట్లేదండి. మా ఇల్లు మా ఎంపీఆర్ మాకు కావాలి అంతే. మేము డబ్బుల కోసం దేని గురించి కూడా మేము ఆశించట్లేదండి. మా ఇల్లు మాకు కావాలి అంతే. ఎట్లా మరి దాదాపు నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ అసోసియేషన్ అందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తామండి. అందరం కలిసి హరి నాయకులు, దేశ నాయకులు వచ్చారు, వేరే నాయకులు వచ్చారు. ఎట్లా మరి చెప్పండి, మీకు 60 రోజులు టైం ఇచ్చారు, ఈ 60 రోజులు ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతామండి, అందరం కలిసి ఎట్లా చద్దామా అని ఆలోచిస్తాం. అంతకంటే ఏం చేస్తామండి, పెద్దవాళ్ళం మేము పైసా కూడబెట్టుకొని ఇల్లు కొట్టుకున్నాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మేము అన్ని రిజిస్ట్రేషన్ స్థలాలు కాబట్టి తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి తీసుకుంటా అంటే మేము ఎక్కడ వెళ్తామండి? పిల్లలు చదువుతున్నారు, ఎగ్జామ్ ఉంది, పిల్లగాడైతే టెన్షన్ పడిపోతున్నాడు, రేపు ఎక్కడ వెళ్ళిపోతాం, ఏ రాత్రి ఏమవుతుందో అని భయం పడుతుందండి మాకు. కాబట్టి మా ఇల్లు మాకు కావాలి, మాకు ఎంత డబ్బులు వద్దు, మా ఇల్లు మాకు ఇక్కడ చేయండి. మా కష్టార్జితంతో మేము కట్టుకున్నాం. ఎట్లా అమ్మా ఒక్క చెప్పండి, పేపర్లో ఆల్రెడీ మీరు యాడ్ వేశారు, ఆ న్యూస్ చూడంగానే మీకు ఏమనిపించింది? ఏమో టెన్షన్ అండి, ఏమిటి అసలు 5 వరకేమో మాది నాలా పక్కన ఉంది పోతుంది అనుకున్నారు, పోలేదు. కొంచెం ఊపిరి పీల్చుకుంటున్న టైంలో మళ్ళీ ఇది బాంబులో పేలిస్తే ఎప్పుడు అర్ధరాత్రి మా ఇంటి మీద బాంబులు పడతాయో అన్న స్థితికి వచ్చామండి మా పరిస్థితి. కాబట్టి మా ఇల్లు మాకు కావాలి. అందరూ పైసా కూడబెట్టుకొని మేము ఇక్కడ అందరూ ఎట్లా ఉన్నామంటే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. ఏది వచ్చినా ఓ పండగ అని ఇదే అని అందరం కలిసి చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని అందరినీ విడదీసినట్టు అయిపోతుంది. కాబట్టి మాకొద్దు, మా ఇల్లే మాకు కావాలి. చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఒకవేళ చాలా మంది ఉన్నారండి, ఏం చేయాలి సీనియర్ సిటిజన్? ఇప్పుడు వేరే అపార్ట్మెంట్ తీసుకుంటాండి, అది కూడా లాక్కుంటాడని నేను అనుకుంటాను. ఒకటి తీసుకున్నాడు, రెండో తీసుకోవడం అనుకుంటావా లేదా? ఏమో చెప్పలేమండి. ఇది కూడా మాది మంచిదే, రిజిస్ట్రేషన్ ల్యాండే, మేమే ఆక్యుపై చేసి గుడిసెలు కట్టుకున్నది కాదు. కాబట్టి మా ఈ స్థలాలు మాది పోయినప్పుడు రేపు ఇంకోటి పోదానికి గ్యారంటీ అయింది. ఇవ్వగలుగుతారా? ఏ ప్రభుత్వం ఇస్తున్నా ఇవ్వదు. గాంధీ ఇస్తారండి, గాంధీకి చాలా స్థలాలు ఉన్నాయి. మా పక్కన పెట్టండి, బోలేడు, మా ఎదురుగా స్థలం ఉంది, వెనక ఉంది అంటారు, కట్టండి, వద్దనట్లా. మేమైపోవాలండి, మేమైపోవాలి. వస్తే చేయండి, డెవలప్ చేసుకోండి, బాగా ఉండండి, వద్దనట్లేదు. మేము దేనికి వ్యతిరేకనాడు, కానీ మా ఇల్లు మాకు కావాలి, అది మటుకు చెప్తున్నాం. ఈ ప్లేస్లో గాంధీ సరోవర్ కట్టి మీకు వేరే దగ్గర ఇస్తామంటున్నారు కదా? ఏమో చెప్పలేమండి, మాకొద్దు, మా ఇల్లు మాకు ఇస్తున్నవి కావాలి, ఎందుకు వేరే చోట? మూసి పక్కనే ఉంది, ఫ్లడ్స్ వస్తాయి, దోమలు, వాటి ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు కదా? చాలా వచ్చిన దోమలు మేము డెవలప్ తగ్గించుకొచ్చామండి మేము, తెలుసా అండి. ఇదివరకు మొదట్లో అయితే 10 ఏళ్ల క్రితం అయితే ఏమో దోమలు ఉండేవి, అన్నీ చేసుకుంటూ వచ్చాం. ప్రస్తుతం ఈ న్యూస్ తెలియగానే ఈ 500 ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతున్నాయి? చాలా బాధపడిపోతున్నారండి, నిద్రలు ఉండట్లేదు, తిండి తినట్ల. పిల్లలైతే ఎగ్జామ్స్ అండి, మనోడు రేపు ఎక్కడికి వెళ్తాం? మన రోడ్డు మీద ఉంటామా? ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కలుషితం చేయకండి. మా ఇల్లు మాకు కావాలి, మేము అందరం అందే అనుకుంటున్నాం, కానీ మాకు కోట్లు వస్తే డబ్బులు కావాలని ఎవ్వరు అనుకోవట్లా. మా ఇల్లు మాకు కావాలి.